కాఠిన్యమెరుగని పదం, లాలిత్యం మాత్రమే తెలిసిన స్వరం, చూడగానే గౌరవించాలనిపించే నైజం, అగుపడగానే చేతులెత్తి మొక్కాలనిపించే సౌమ్య రూపం, మాటలలో సున్నితం, పనులలో చైతన్యం, కార్య సాధనలో ఖచ్చితత్వం. నేటి మన ముఖ్య అతిథి, మన కళాశాల నవీకరణకు మహారథి, కర్నూలు జిల్లా ఉన్నత విద్యా రథ సారథి, రాయలసీమ క్లస్టర్ యూనివర్సిటీల ఉమ్మడి ఉపకులపతి ప్రొఫెసర్ శ్రీ వెంకట బసరావు గారిని సాదరంగా మాట్లాడాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. So good morning to all of you. Morning, sir. Dr. Indra Shanti Madam Garu, today's president of this function, and Dr. G. Srinivas, registrar of the Cluster University, Dr. K. Venugopal, CEO of SETCO, Karnool, Srimati P. Deepti Madam, District Employment and Skill Officer, and Dr. K. Nagaraj Shetty Garu, Principal, Silver Jubilee College, and Dr. Srimati M. Bharati Madam, Principal, KVR Women's College, Sri A. Satyanarayan Garu, Controller of the Examinations of the Cluster University, and Vice Principal of GDC Men, so he told many things about me, and that last line తీసుకుంటే పని ఎందు కఠినత్వం అదొకటే నా సూట్ మిగతా లేదు. ఎందుకంటే క్లస్టర్ యూనివర్సిటీ బాధ్యతని తీసుకునేప్పుడు 3 విభిన్న కాలేజీలు ఒక గ్రూపుగా చేయడానికి మరి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ వారు నిర్ణయించి ఈ 3 కాలేజీలు చేసి ఒక వీసీ ఆయన టర్మ్ కంప్లీట్ చేసుకొని వెళ్ళిపోయిన తర్వాత నేను ఈ కాలేజెస్ అన్నిటిని మరి ఒక చోటకి చేర్చి మరి వీరి సహకారంతో, ప్రిన్సిపల్స్ సహకారంతో నడిపించడం జరుగుతుంది. అందులో రిజిస్ట్రార్ గారి పాత్ర చాలా ఎక్కువగా ఉన్నదని సభాముఖంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. మరి ఈ రోజున మనము అంతర్జాతీయ యువజన దినోత్సవం జరుపుకుంటున్నాము. థీమ్ ఏంటంటే డిఫరెంట్ కంటెస్ట్ అండ్ కామన్ యాస్పిరేషన్స్. ద మీనింగ్ వచ్చి విభిన్న సందర్భాలు అండ్ ఉమ్మడి లక్ష్యాలు. సో ఇవి చూసినప్పుడు నేటి యువత వాటి బాధ్యత అనే దాని మీద మనము ఫోకస్ చేస్తే మెయిన్గా అర్థమయ్యేది ఏంటంటే యువతకి ఉన్న పెను సవాళ్ళు అండ్ సమస్యలు ఒకవైపు అయితే, వారి ఆశయాలు, లక్ష్యాలు మరొక వైపు. సో భారతదేశంలో దాదాపు 65% పాపులేషన్ ఈజ్ బిలో ది 35 years. That means below the 35 years you can take, even 40 years also you can take as a young person. And nowadays they are calling 50 years also young, isn't it? So when lifespan is increased, then we should also take a large group as a youth. So ఈ యూత్ యొక్క లక్ష్యం ఏమిటి అని ఆలోచిస్తే అందరి లక్ష్యం కూడా ఒకటే, మంచి జాబ్ అనేది మొదటి లక్ష్యం అయితే